అమ్మా నమస్తే అమ్మా. నమస్తే రా తల్లి. పాప నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు? లవకుమారి. లవకుమారి. చింతలు నీ పేరు? చేయించు. మౌనికనా? పాపకి కళ్ళుకి ఏమైనాయి? కళ్ళు పుట్టుకతోనే ఇలా ఉందా? నీ పేరు నాన్న? జెసి వరుణ్. బా మంచి పేరు. అమ్మ మీరు ఇంట్లో మీ ముగ్గురు ఉంటారా? మేము ముగ్గురు ఉంటున్నారు. ఇంకెవరు లేరా మీకు? మీ అత్తయ్య అత్తగారు నాన్నగారు పక్కిల్లా? ఓకే. మీ ఆయన ఇది? మా ఆయన చనిపోయారు మేడం. చనిపోయారా? ఏమ్మా ఎలా చనిపోయారు? పనికని వెళ్ళి చనిపోయారండి. అంటే ఏం జరిగింది అక్కడ? చంపేశారంటండి. చంపేశారా? అంటే కర్రల లోడికి వెళ్ళి కూడా అండి మా ఆయన అక్కడ లోడికని తీసుకెళ్ళి చంపేశారంటండి. అంటే మీ ఆయన ఎవరితో గొడవలు గట్ట ఆడుతున్నారు? గొడవలు గట్ట ఏం లేదండి. అంటే పాము కరిసి చనిపోయారు అనేసి అన్నారండి. చంపేశారా? పాము కరిచిందా? అలా రెండు విధాలుగా అంటున్నారండి. పాము కరిస్తే తెలుస్తుంది కదా మామ, బాడీ ఆకారం మారిపోతుంది. మీకు ఆ మాత్రం అవగాహన ఉంటది కదా? అవగాహన అంటే మాకు అక్కడ ఏం జరిగిందో తెలియదు మేడం. కానీ ఎల్లోళ్ళు పాము కరిసి చనిపోయారు అనేసి కొంతమంది అంటున్నారండి. చంపేశారని కొంతమంది అనేవారు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ దారిలోనే ప్రాణం పోయిందంటే తీరా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చనిపోయాడమ్మా అలా అని చెప్పారండి. కరెక్టే. అంటే ఎలా చనిపోయారు అనేది వాళ్ళు చెప్తారు కదా? వాళ్ళు చెప్పలేదండి. ఎన్నాళ్ళ క్రితం జరిగిందమ్మా? 9 సంవత్సరాలు అవుతుంది. 9 ఏళ్ళు అవుతుంది. బాబుకి ఎన్నేళ్ళు? బాబు పెద్ద పాప పెద్ద? పాప పెద్ద మేడం. బాబుకి ఎన్నేళ్ళు అప్పటికి? బాబుకి 4వ సంవత్సరం, పాపకి 7వ సంవత్సరం మేడం. ఆ వయసులో చనిపోయారు? ఆ వయసులో చనిపోయారు మేడం. అయ్యోరమ్మా. పోలీస్ కంప్లైంట్ కానీ మీరు ఏమి ఇవ్వలేదమ్మా? ఎందుకు డౌట్ రాలేదు మీకు ఎవరి మీద? డౌట్ వచ్చింది కానీ మేము స్టేషన్ అంటే నేను తిరగలేక మేడం. ఏం లేదు. అంటే డౌట్ వచ్చినప్పుడు పెట్టేయాల్సింది, ఏదైతే అదే అవుతుంది కదా. ఆ ఓలు ఎవరో వెళ్ళలేదు మేడం. నేను ఆడదాను కదా, ఇంకా వెనకాల ఎవరు వచ్చేవారు లేరు మేడం. 9 ఏళ్ళ క్రితం అంటే అంత అవగాహన కూడా నాకు కూడా అంత అవగాహన కూడా లేదండి. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయినా సంవత్సరంలోనే పిల్లలు పుట్టింది. అవునవునులే. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత పాస్ పనికి వెళ్ళి చేసుకోవడం. బాధపడకనని చెప్పడం సులభమే కానీ, ఎందుకంటే పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిగా పోరాడి నడిపించాలి. నేను ఇంట్లో పాస్ పని చేసుకుని ఇద్దరిని పెంచుకుంటాను మేడం. పాపకు కొళ్ళు కనపడు మేడం. అదే కదా, మళ్ళీ పాపకేమో ఈ సమస్య ఇచ్చారు, అది కూడా ఆడపిల్లకి. ఆడపిల్లండి అస్సలు కనబడవమ్మా? కనపడం మేడం. అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాను మేడం. మొన్న కూడా ఈ మధ్యలో ఎలక్షన్లో వైజాగ్ వెళ్తే వైజాగ్లో డాక్టర్లు చూసి పాపకు పుట్టుకలు వచ్చాయి కదమ్మా, లోపల కొన్ని లేదు, నరాలు లేవు, చేయడానికి కుదరదు అనేసి చెప్పేశారు మేడం. జీవితాంతకాలం పిల్లని అలా మీరు చూసుకోవడమే, ఉన్నంతకాలం అలాగనేసి చెప్పారు మేడం. ప్రపంచం ఏంటో కూడా చూడలేదు. మీరు ఏదైనా పాపకి ఏదైనా అవసరం అయితే మీరే చేపట్టుకుని నడిపించాలి. మీరు ఉన్నంత వరకు నడిపిస్తాం మేడం. తర్వాత ఏముంది మేడం, అందుకోసమే బాధ అనిపిస్తుంది మేడం. పాప కోసం ఇంకెవరి మీద ఆధారపడలేదు మేడం. ఇంకా నేనే కష్టపడి బిడ్డలు పెంచుకుంటున్నాను మేడం. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నాను. పిల్లలు ఉన్నారు, ఇంకో పెళ్లి వైపు ఆలోచన కూడా మీకు రాదానికి మేడం. తల్లి నీ పేరేంట్రా? మౌనిక. ఎంత బాగుందో పాప అయితే. కళ్ళు వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కూడా అవ్వదన్నారు మేడం. కనపడవన్నారు మేడం. అలా కూడా వేరే వాళ్ళు కళ్ళు పెట్టినా కనపడదు. అసలు ఆ కళ్ళుకి సంబంధించిన నరాలు ఏవి కూడా లేనట్టు కొన్ని లేదంటున్నారండి. లోపల నరాలు కూడా లేవంటున్నారండి. కన్ను లోపల ఆ సిస్టమే తయారవలేదంటే. సరేనమ్మా, నీ కష్టాన్ని నేను తీర్చలేను కానీ కనీసం కొంచెం ఓదార్చగలను. తీసుకురండి. అమ్మా ఇవి 26 కేజీలు రైస్ బ్యాగ్ ఇది, సరేనా? ఇవి ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి. మౌనిక నీకే అవన్నీ. హ్యాపీ? చీర లంగా జాకెట్ అమ్మా, తీసుకోండి. హీరోరా. ఓకే అమ్మా, ఇవి బియ్యం రేషను. ఇవాళ కడుపునంటే మీరు భోజనం చేయాలి. ఓకే మేడం. అలా సంతోషంగా ఉండు. మీ కష్టాన్ని తొలగించే ఏదో ఒక రూపంలో ఏదో ఒక నాలంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఇంటికి రావాలి. ఏదో చిన్న చిన్న చేయూత కిందనైనా మీకు ప్రాణం కొంచెం ఊపిరి పీల్చుకునేటట్టు ఎవరో ఒక నాలంటి వాళ్ళకి పని నుంచి వచ్చి మీలాంటి కుటుంబాలకి ఏదో ఒక రకమైన సాధతీర చిన్న చిన్న సాయం చేసినా కూడా మీరు కొంచెం తృప్తిగా, ఇందాక నవ్వారు కదా, అలా నవ్వుతూ ఉంటే మీరిద్దరు పిల్లల్ని కాపాడుకోవాలి. చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నారు, పైగా జీవితాంతం మీరు బ్రతుకున్నంత వరకు ఈ సమస్య మీకు వదలదు. నేను మీకు ఇస్తున్నానికి ఇవమ్మ ఖర్చులకి, పిల్లలకి ఇంకా ఏమైనా కావాలంటే కొనండి. కొనేసి ఇప్పుడు కిరాణా సామాన్లు అవి అయితే మాత్రం కొనకండి.
ఓకేనా? కొనుక్కున్నా మిగతా ఇంకేమైనా మెడిసిన్కో లేకపోతే మీరు ఏమైనా దాచుకోవడానికి ఏమైనా ఉంటే దాచుకోండి తల్లి, తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం అమ్మా, వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్ యూ మరి, చాలా థ్యాంక్ యూ మేడం. నాకు ఎంత సహాయం చేస్తుంది చాలా. బాధపడకండి, మీలాంటి వాళ్ళకి చేయాలి. మాలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మరి మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలి తల్లి, లేకపోతే ఎవరు చూస్తారు? భర్త సాయం లేదు, అత్తమామ సాయం లేదు, తోడు ఎవరు సాయం లేదు మేడం. నేను బిడ్డలు తెచ్చుకుంటాను. నీ కష్టం ఓదార్చలేదని తెలిసి అందుకే వెతుక్కుంటూ నీ గుమ్మానికి వచ్చాను నేను. సరేనమ్మా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి.